హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు మీరందరూ చాలా చాలా ఎదురు చూసే వీడియో నాకు బాగా తెలుసు అండి. రెగ్యులర్ వీడియోస్ కాకుండా గివ్ అవే అయిపోయిన నెక్స్ట్ డేనే రెడీగా ఉంటారు. మీరు ఎవరిని అడుగుతారో అడగరో నాకైతే తెలియదు, కానీ నా ఛానల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు మాత్రం నెక్స్ట్ డేనే గివ్ అవే వీడియో వేయకపోతే అక్క గివ్ అవే ఎప్పుడు వీడియో ఎప్పుడు అనౌన్స్ చేస్తున్న కామెంట్స్లో రాస్తూనే ఉంటారు. సో ఈసారి అందుకని చెప్పేసి నిన్నటితో మన కాంటెస్ట్ అయిపోయింది కదా. యూజువల్గా అయితే నేను నెక్స్ట్ డేనే మీకు వీడియో అప్లోడ్ చేస్తానని తెలుసు కదా, అందుకని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తున్నాను మీకోసం. ఈసారి గివ్ అవే విన్నర్స్ని కొంచెం సపరేట్గా స్పెషల్గా నేను ఆలోచించి సెలెక్ట్ చేసుకున్నానండి. ఇది మీకు రీజన్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చెప్తున్నానంటే, నేను ర్యాండమ్ కమెంట్ పిక్కర్ ద్వారా సెలెక్ట్ చేసుకోవడం వల్ల నాకు చాలా రీసెంట్గా 1-2 సార్లు చేసిన వాళ్ళ పేర్లు కూడా వస్తూ ఉన్నాయి. బట్ నేను మీకు ట్రాన్స్పరెంట్గా సెలెక్ట్ చేశానని చూపించాలంటే ఆ ప్రాసెస్ చూపించాలి. కానీ ఆల్మోస్ట్ 3 to 4 గివ్ అవేస్ నుంచి రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తూ గిఫ్ట్ రాకుండా అయినా కూడా స్టిల్ ట్రై చేస్తామని చెప్పేసి ట్రై చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి నేను గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నానన్న ఫీలింగ్ కూడా నాలో చాలా ఉందన్నమాట. అందుకని ఈసారి ఆలోచించి అలా కాకుండా నేను ఓన్గా సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళ యొక్క కామెంట్స్ నేను వాళ్ళ పేరు టైప్ చేసి చూశాను అనమాట. చాలా రోజుల నుంచి కంటిన్యూగా డైలీ ఉంటాయి వాళ్ళ కామెంట్స్. సో మిగతా వాళ్ళవి ఒక వీడియోలో ఉంటే ఒక వీడియోలో ఉండవు, కానీ వీళ్ళు మాత్రం రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. నేను ప్రతిసారి అలా హార్ట్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఒక లెవెల్ అనేది వచ్చేసేస్తే ఒక ఇదైపోతారు కదా చాలా. అలా ఎందుకు అర్థం చేసుకుని కొంచెం డిఫరెంట్గా ఆలోచించకూడదు అని అనిపించింది నాకు. సో గుడ్డిగా నా వేలో నేనే వెళ్ళకుండా ఈసారి కొంచెం ఆల్టర్ చేసి నాకు ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ 4 to 5 గివ్ అవేస్ నుంచి రెగ్యులర్గా కామెంట్ చేసేవాళ్ళండి వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. వీళ్ళలో ఎవరు నా ఫ్రెండ్స్ అనో రిలేటివ్స్ అనో ఎవరు లేరు. యాజ్ ఎ సబ్స్క్రైబర్గా వాళ్ళ నుంచి నాకు వచ్చే కామెంట్ తప్ప వీళ్ళెవరో కూడా రియల్గా నాకు తెలియదు. కాకపోతే రెగ్యులర్గా కామెంట్ చేస్తారు, అలాగే గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్నామని చెప్పేసి పార్టిసిపేట్ చేస్తుంటారు, అంతే మాత్రమే. అయితే ఈరోజు గివ్ అవే విన్నర్ నేమ్స్ నేను మీకు స్క్రీన్ మీద కనపడవు, మాన్యువల్గా చెప్తాను వినండి. ఫస్ట్ విన్నర్ ఎండి హుస్సేన్, సెకండ్ విన్నర్ వచ్చి JBRECGOVI అండి, గోవింద్ మోతి అని ఉంది సెకండ్ విన్నర్ పేరు. థర్డ్ విన్నర్ సంధ్యారెడ్డి, ఫోర్త్ విన్నర్ సత్యారెడ్డి, ఫిఫ్త్ విన్నర్ కళ్యాణి చౌదరి. ఇంకా ఉన్నారండి చాలామంది, కాకపోతే మనకి ఈ మధ్య కాలంలో రెగ్యులర్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, బాగా పాతప్పటి నుంచి కూడా ఉంటారు కదా. సో అలా ఆలోచించి నేను వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. కంగ్రాచులేషన్స్ అండి, మీ 5 మెంబర్స్కి నేను ఈసారి నా గివ్ అవే రూల్స్ బ్రేక్ చేసి మీకు గిఫ్ట్ అనేవి ఇస్తున్నాను. ప్లీజ్ ఎవరు నెగిటివ్గా మాత్రం ఫీల్ అవ్వద్దు. వాళ్ళు ఎప్పటి నుంచో సీరియస్గా ట్రై చేస్తూ కూడా రాలేదు అని ఫీల్ అవ్వకుండా, అట్లీస్ట్ నా సబ్స్క్రైబర్స్కి ఇప్పుడు రాని వాళ్ళు రాలేదని అనుకుంటారు, కానీ ఎన్నిసార్లు నుంచి ట్రై చేసినా రాకపోతే ఒక లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది కదా ఎవరికైనా. సో అలాంటి లెవెల్కి వీళ్ళని తీసుకెళ్ళకూడదని నేను ఆలోచించి ఈసారి నిర్ణయం తీసుకున్నాను. కంగ్రాచులేషన్స్ అండి మీ అందరికీ. మీకు నేను సెలెక్ట్ చేసినటువంటి గిఫ్ట్స్ అనేవి మీకు డిస్పాచ్ చేస్తాను. డిస్పాచ్ చేసేది కొంచెం 1-2 రోజులు అటు ఇటు అయినా ఏ రోజు పోస్ట్ చేస్తున్నానో ఆ రోజు మీకు గిఫ్ట్స్, అలాగే DTDC కొరియర్లో నేను ఏ రోజైతే ప్యాక్ చేశానో ఆ రోజు మీకు కమెంట్ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. సో దట్ మీకు ఫలానా రోజు డిస్పాచ్ చేశానని అర్థమవుతుంది. సో దట్ 2 or 3 డేస్లో మీకు గిఫ్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనండి, ఇంకా మన గివ్ అవే అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది. బట్ స్టిల్ ఈ వీడియో చూశాక కూడా కింద కామెంట్స్లో ఈ గివ్ అవే గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నామంటూ అడిగేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. సో మీరు మామూలుగా ఓన్లీ విన్నర్స్ కోసం చూస్తుంటే ఇంతటితో ఈ వీడియో ఓకే అండి. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా గివ్ అవే ఇప్పుడు మళ్ళీ నేను ఎప్పుడు అనౌన్స్ చేస్తానని నాకు తెలియదు. సో అనౌన్స్ చేసినప్పుడు మీలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అంటే 3 సింపుల్ రూల్స్ అండి. ఒకటి వచ్చేసి, మీరు నా సబ్స్క్రైబర్ అవ్వాలంటే మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ కూడా యాక్టివేట్ చేయాలి స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ది. నేను గివ్ అవే చెప్పిన రోజు నుంచి అది 7 days 10 days అనే దాన్ని బట్టి అన్ని రోజులు ఏ వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ కానీ ఫేస్బుక్లో కానీ షేర్ చేయాలి, అది ఒక రూల్. సెకండ్ది వచ్చేసేసి, నేను ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు కొన్ని పర్పుల్ లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్లో మీరు ఎన్నైనా, 1, 2, 3 మీకు తోచిన లింక్స్ జస్ట్ ఓపెన్ చేసి చూస్తే సరిపోతుంది. ఆ లింక్స్ నేను ఒకవేళ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వకపోతే పిన్ కామెంట్ చూడండి, పిన్ చేసిన కామెంట్లు అంటే నా కామెంట్ పైన కనిపిస్తుంది, దాంట్లో అయినా లింక్స్ పెడతాను. అంటే మీకు డిస్క్రిప్షన్ చూడడం తెలియకపోతే కనీసం కామెంట్ సెక్షన్లోకి వస్తే ఫస్ట్ కామెంట్ నాదే ఉంటుంది, దాంట్లో లింక్స్ ఉంటాయి, అక్కడైనా ఓపెన్ చేసి చూడొచ్చు. మీకు కమ్యూనిటీ ట్యాబ్ అని తెలిస్తే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఏ రోజువి ఆ రోజు మార్నింగ్ అంటే ఒక బిఫోర్ 9 or బిఫోర్ 10 లోపల అట్లాగా కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఫస్ట్ డే గివ్ అవే లింక్స్, సెకండ్ డే గివ్ అవే లింక్స్ ఇలాగా అక్కడ కూడా పోస్ట్ చేస్తాను. మీకు ఏ ప్లేస్ కన్వీనియంట్గా ఉంటే ఆ ప్లేస్లో ఆ రోజు వీడియో మీద లింక్స్ అనేవి క్లిక్ చేసి ఆ వీడియో యొక్క
కామెంట్ సెక్షన్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా రాయాలి. మీరు కమ్యూనిటీ ట్యాబ్లో క్లిక్ చేసినా, లేదంటే పిన్ కామెంట్లో క్లిక్ చేసినా, డిస్క్రిప్షన్లో క్లిక్ చేసినా, నేను ఆ రోజు పోస్ట్ చేసినటువంటి వీడియోలోకి వచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఆ వీడియో ఎందుకు నచ్చింది అనేది ఒక 2 లైన్స్ రాసి జస్ట్ మీరు పార్టిసిపేటింగ్ గివ్ అవే అని రాస్తే చాలన్నమాట. వీడియో గురించి మెయిన్గా రాసి తర్వాత గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా రాసేసి కామెంట్ చేసేస్తే మీరు గివ్ అవే పార్టిసిపేట్ చేస్తున్నట్టు అర్థం. అండ్ థర్డ్ సింపుల్ రూల్ వచ్చేసి నాకు స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అది మీరు ఫాలో చేయాలి. ఇది కంపల్సరీ కాదండి, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్లో చాలామంది కొంచెం ఈ విధంగా సోషల్ మీడియా అనేది ఎక్కువ వాడేవాళ్ళు లేరు. సో నాకు అది అర్థమైంది కాబట్టి ఇది ఆప్షనల్ రూల్గా పెట్టాను. ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఫాలో చేయండి. మీరు ఫాలో చేయని వాళ్ళు, అకౌంట్ లేని వాళ్ళైతే లీవ్ ఇట్. ఓన్లీ ఫస్ట్ 2 రూల్స్: సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వీడియో లైక్ చేసి షేర్ చేయాలి, అలాగే లింక్స్ క్లిక్ చేసి కామెంట్ చేయాలి, అంతే. ఈ చిన్న పనులు చేస్తూ మీరు ప్రతిరోజు నా వీడియోని ఫాలో చేస్తూ ఉంటే ఏ రోజైనా నేను వీడియో వేయకపోతే మీరు మాన్యువల్గా ఒకసారి ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ అని టైప్ చేసేస్తే మీకు వస్తుంది. వీడియోలోకి మెయిన్ పేజ్లోంచి పక్కకంటే మనకి వీడియోస్ కనిపిస్తాయి కదా. సో ఈ రోజు ఏదైనా ప్రజెంట్ వీడియో వచ్చింటే పైన కనిపిస్తుంది, లేదంటే పైకి స్క్రోల్ చేసి మీరు వీడియోస్ చూడొచ్చు. ఇట్లా ఈ సింపుల్ రూల్స్ ఫాలో చేస్తే నేను ఏ రోజు వరకు చెప్పానో ఆ రోజు వరకు ఇలాగే చేయాలి. మ్యాక్సిమం 7 డేస్ కంటే ఎక్కువ పెట్టను. 7 డేస్ అలా పార్టిసిపేట్ చేసిన తర్వాత నేను 8th డే రోజున విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. మీ నేమ్ ఉంటే నేను ఏవైనా మంచి స్కిన్ కేర్ ఆర్ హెయిర్ కేర్ ఆర్ మేకప్ ప్రొడక్ట్స్ అనేవి మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. చాలా సింపుల్ అండి. మీరు అంటే ఇంకేమో చేయాల్సిన అవసరం లేదు. లింక్స్ కూడా నేను చాలా పోస్ట్ చేస్తాను, కానీ వాటిలో మీకు నచ్చిన ప్రోడక్ట్ నేమ్ చదువుకుని అది ఒకటి ఓపెన్ చేసినా సరిపోతుంది అనమాట. ఇప్పుడైనా మీకు అర్థమైందండి. సో ప్రతిసారి కామెంట్స్లో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారని ఈ వీడియోలోనే కంటిన్యూషన్ పెట్టాను, తెలియని వాళ్ళ కోసం అర్థమవుతుందనేసి. హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు గివ్ అవే విన్నర్స్. మీరు మీ యొక్క కంప్లీట్ అడ్రస్, ఫోన్ నెంబర్, పిన్ కోడ్ నాకు morlaswapna2013@gmail.com వెబ్సైట్ ఈమెయిల్కి నాకు పంపిస్తే నేను మీ అడ్రస్లో అందరివి 5 మెంబర్స్వి రీచ్ అయిన తర్వాత ఒక్కసారి మీకు గిఫ్ట్స్ అనేవి డిస్పాచ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.